నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను జెండా ఊపి ప్రారంభించిన ప్రతిపాటి రోడ్డు భద్రతా నియమాలు ఉన్నది ప్రాణరక్షణ కోసమేనని వ్యాఖ్య. అక్రమ లేఅవుట్లపై ప్రజల్ని మోసగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న రియల్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోండి, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మాజీ మంత్రి ప్రతిపాటి. రోడ్డు భద్రతా నియమాలు ఉన్నవి మన ప్రాణ రక్షణ కోసమేనని వాస్తవాన్ని వాహనదారులు తెలుసుకోవాలని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు సూచించారు. సోమవారం ఆయన పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలను విధిగా పాటించాలని, ముఖ్యంగా యువత ట్రాఫిక్ రూల్స్ను నిర్లక్ష్యం చేయడం ఎంతమాత్రం మంచిది కాదని చెప్పారు. రోడ్డు భద్రతకు సంబంధించిన నిబంధనలు విమర్శించడం అంటే కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోవడమేనని ఆయన స్పష్టం చేశారు. రోడ్డుపైకి వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు ప్రతి ఒక్కరూ తమ కుటుంబాల గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు. నిత్యం జరిగే ఎన్నో రోడ్డు ప్రమాదాలు చూస్తూ కూడా స్వీయ నియంత్రణ లేకుండా వాహనాలు నడపడం ఎప్పటికీ ఎవరికీ మంచిది కాదన్నారు. మద్యం, ఇతర మత్తు పదార్థాలు తీసుకుని వాహనాలు నడపడం ముమ్మాటికి క్షమించరాని నేరమని ప్రతిపాటి చెప్పారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మన జీవితంలో సక్రమంగా నెరవేర్చాల్సిన బాధ్యతలేనన్న విషయం మరవకూడదన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికే కూటమి ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేస్తుందని, ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించడం తెలిసిందేనని మాజీ మంత్రి తెలిపారు. వాహనదారుల భద్రత, క్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే గత ప్రభుత్వం గాలికి వదిలేసిన రోడ్ల నిర్మాణం, మరమ్మతులను చంద్రబాబు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టిందని తెలిపారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా భద్రతా నిబంధనలు ప్రజలకు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించిన ఆటో, జీప్ డ్రైవర్లను పుల్లారావు ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేఎల్ రావు, సిబ్బంది, పార్టీ నాయకులు నెల్లూరి సదాశివరావు, పఠాన్ సమద్ ఖాన్, జివాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, ఎస్ఎస్ సుభాని, మద్దుమాల రవి తదితరులు పాల్గొన్నారు. రహదారి భద్రతా మహోత్సవాలు ప్రస్తుతం జరుగుతాయి. కానీ మనము ఆశించేటువంటి ఫలితాలు రావడం లేదు. దానికి కారణం ఏంటంటే ఎక్కువ మానవ తత్వాలు మాత్రమే. దేశవ్యాప్తంగా నిమిషానికి ఒక యాక్సిడెంట్, ప్రతి 4 నిమిషాలకి ఒక మరణం సంభవిస్తుంది. దురదృష్టం దాంట్లో కూడా ఏంటంటే ఆ మరణాల్లో 60 నుంచి 70% మంది 18 నుంచి 30 సంవత్సరాల వయసులో పొడవాళ్ళు చనిపోతున్నారు. వాడు చనిపోవడం వల్ల ఆ కుటుంబానికి కాదు, దేశానికి కూడా చాలా నష్టం. ఎందుకంటే మనకి యువతను చాలా ముఖ్యం. వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, కొనుగోలు శక్తి పెరగాలి, వాళ్ళు పంట ద్వారా ట్యాక్సులు రావాలి, ట్యాక్స్ ద్వారా అభివృద్ధి పనులు జరగాలి. ఇవన్నీ జరగకపోవడం కారణం ఏంటంటే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? 2 వీలర్ యాక్సిడెంట్ జరిగిందంటే హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డుకి తగిలి చనిపోవడం, కారులో నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ లేకుండా నడపడం, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, రివోల్ డ్రైవింగ్, మైనర్ చాలా. అంటే మన దాకా వస్తే కానీ మనం ఎంతో మంది చూస్తున్నాం. మన కుటుంబంలోనో, లేదా మన మిత్రుల్లోనో, మన పక్క వీధిలోనో, మన ఊర్లోనో ప్రమాదాల బారిన పడి ఎన్ని కుటుంబాలు చిత్రమైపోయి ఎంత ధైర్యంగా బతుకుతున్న విషయం. అందువల్ల కనీసం విగ్రహించైనా సరే మనందరమే ఈ రహదారి భద్రతా ఉద్యమాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం. ఏదో ఎవరో నెలవని పెట్టడం మాత్రం పోదు, ఇది ప్రతి అందరి బాధ్యత. కాబట్టి అందరూ మరొకసారి మనసులో పెట్టుకొని మన వంతుగా ప్రమాదం జరగకుండా కాపాడాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి భద్రతా మాసోత్సవాలు జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు 7 రోజుల పాటు ఒక అవేర్నెస్ ఏ విధంగా పాటించాలి, సురక్షితంగా ఇంటికి చేరాలంటే ఎటువంటి ప్రమాణాలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వెనుకున్న కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తే తప్పకుండా ఈ పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు అన్నీ పాటించేటువంటి అవకాశం ఉంది.
ప్రతి క్షణం కుటుంబ సభ్యులను తలుచుకోవాలి. రోడ్డు ఎక్కితే రోడ్డు దిగేంత వరకు కూడా జాగ్రత్తగా మన పరిధిలో మనం, మన నియంత్రణలో మనం ఏదైతే సూచనలు ఉన్నాయో మా ఎంఈ ఇన్స్పెక్టర్, వెహికల్ ఇన్స్పెక్టర్ కేఎల్ రావు గారు చెప్పినటువంటి నియమ నిబంధనలు, మద్యం సేవించకుండా కానీ, సెల్ ఫోన్ మాట్లాడకుండా కానీ, ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో కానీ సరైన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సినటువంటి అవసరం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటి వాళ్ళకి జాగ్రత్తగా లేకపోతే అది మనకు కూడా ప్రమాదం కలిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చూస్తున్నాం, ఉదయం వేస్తే ఎంతమంది చనిపోయారు అనేటువంటిది ఫస్ట్ పేజీలో వస్తూ ఉంది. కాబట్టి అటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే కుటుంబ సభ్యులు, స్టీరింగ్ పట్టుకునే డ్రైవర్ లేకపోతే వెహికల్ ఏందో, ఫ్యామిలీ కూడా అంతే. కుటుంబాన్ని పోషించేటువంటి వ్యవసాయం లేకపోతే కుటుంబం ఏమైపోతుంది అనేటువంటి ఆలోచన ప్రతి క్షణం చేస్తూ సీట్లో కూర్చున్న దగ్గర నుంచి జాగ్రత్తలు పాటించాలని ఈ యొక్క మోటార్ ఎవరైతే ఫీల్డ్లో ఉన్నారో మీకోసమే చంద్రబాబు గారి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కూడా చేస్తూ ఉంది. గత ప్రభుత్వం చంద్రన్న బీమా ఎత్తేసింది. ఈరోజు మరలా తిరిగి చంద్రన్న బీమా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క భద్రతా మాసోత్సవాలు పాటించాల్సినటువంటి సూచనలు అన్ని తప్పనిసరిగా పాటించి ఈ యొక్క ఏదైతే జీవితం 100 ఏళ్లు గడపడానికి ఏమైతే జాగ్రత్తలు తీసుకోవాలనో అటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ నమస్కారాలు అందరికీ. రహదారి భద్రతా మాసోత్సవం రవాణా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రహదారి భద్రతా సూచనలు పాటించండి, ప్రమాదాలు నివారించండి. వాహనమును ఎల్లప్పుడూ మంచి కండిషన్ లో ఉంచుకోవాలి. సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనము నడుపరాదు. శిక్షార్హం. వాహనమును మీరు కుడి పక్కకు లేదా ఎడమ పక్కకు తిరుగునప్పుడు నియోజకవర్గంలో ఎక్కడ అక్రమ లేఅవుట్లు ఉండడానికి వీల్లేదని గడిచిన 5 ఏళ్లలో విచ్చలవిడిగా వేసిన లేఅవుట్లను కూడా అధికారులు తక్షణమే క్రమబద్ధీకరించాలని, తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎక్కడ ఒక్క అక్రమ లేఅవుట్ లేదని, 1 ఉన్న అధికారులు వెంటనే వాటిపై ఉక్కుపాదం మోపాలని, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ధనార్జన విభాగాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అక్రమ లేఅవుట్లపై సమీక్ష చేసి మున్సిపల్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అక్రమ లేఅవుట్లు వేసిన పార్టీలకు అతీతంగా వారిపై చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. అనుమతులు లేని లేఅవుట్ల తొలగింపుపై అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, అవసరమైతే ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. చట్ట ప్రకారం నిబంధనలకు అనుగుణంగా రియల్ వ్యాపారం చేస్తే ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డిఈ రహీం, టీపీఓ సుజాత, మున్సిపల్ సిబ్బంది మరియు జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనాథరైజ్డ్ లేఅవుట్ల వల్ల ఫెసిలిటీస్ లేక, సౌకర్యాలు లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక గ్రోత్ అయింది. ఎక్కడ కూడా అనాథరైజ్డ్ ఉండడానికి వీలు లేదు. స్పెషల్ డ్రైవ్ పెట్టండి. పాత నేను వచ్చేటప్పటికి ఏదైతే ఉన్నాయో అంతవరకు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నాను. ఇక ఎట్టాలు సగానికి పైన క్లియర్ అయినాయి కాబట్టి కొత్తగా 1 ఎకరం లేఅవుట్ అక్రమంగా వేసినా ఒప్పుకునే ప్రసక్తే లేదు. దానికి జవాబుదారీ మున్సిపల్ అధికారులే. అట్లే జనన మరణాల రిజిస్ట్రేషన్లో కూడా తప్పులు చేస్తున్నారు. ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది, జరగడానికి వీల్లేదు, డిలే చేయడానికి కూడా వీల్లేదు. మున్సిపల్ చెడ్డ పేరు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు. ఇంజనీరింగ్ విభాగంలో కోఆర్డినేషన్ లోపం ఉంది. ఇంజనీరింగ్ అదే చెప్పాను డిఈ రహీం గారికి, ఎక్కడ మీకు కోఆర్డినేషన్ లోపం ఉన్నా కమిషనర్ గారు మీరు యాక్షన్ తీసుకోండి, సస్పెండ్ చేయించే బాధ్యత నాది. పాత గవర్నమెంట్ లాగా
పని చేయకుండా మొక్కేసి నాకు చెడ్డ పేరు తెస్తే ఒప్పుకోను. ఈ మున్సిపాలిటీలో ఏ మంచి అయినా చెడైనా నాకే వస్తుంది, మా కౌన్సిలర్స్కి వస్తుంది. మీరు వాళ్ళు ఉంటారు, 4 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, మీరు వెళ్తారు. మేము కానీ మా పాలక వర్గానికి చెడ్డ పేరు రావడానికి ఒప్పుకోండి. కాబట్టి మీ మున్సిపల్ విభాగంలో అసలు ఒక గడియార స్తంభం దగ్గరది ఎంత తిట్టుకున్నారంటే పబ్లిక్ అంత అసౌకర్యంగా ఉంది. రహీంని కదిలిందని నాకు 7 నెలలు పట్టింది. 7 నెలలు కాదు, ఆయన వచ్చే 4 నెలలు 3 నెలలు అయింది. మీ కోఆర్డినేషన్ లోపం రహీం ఒక్కడదే కాదు. ఆ రకంగా టౌన్లో మెగా వాళ్ళు ప్యాచెస్ చేయకపోవడం వల్ల కానీ, హోల్స్ ఉండటం వల్ల కానీ ఎన్ని ఉన్నాయి మొత్తం రహీం, ప్రమీళ వాళ్ళ ఇంటికాడ చాలా ఉన్నాయి ఇట్లాంటి ఇవన్నీ. గత 5 ఏళ్ళు నిర్లక్ష్యం, గత 5 ఏళ్ళు గాలి కుదిలేయటం పట్టణాన్ని, గత 5 ఏళ్ళు అవినీతి మీద మోజు, అభివృద్ధి మీద లేకపోవడం, 5 ఏళ్ళు చిన్న గుంత పొడ్చడానికి కూడా అవకాశం లేకుండా పోయి ఈరోజు ఆ వ్యవస్థని పని చేయకుండా కాలం గడిపే పరిస్థితికి తీసుకొచ్చారు. దాంతో ఏమైంది, చిలకలూరుపేట టౌన్ మొత్తం గుంతలమైపోయింది. ఇప్పుడు అన్ని ఫస్ట్ ప్రయారిటీ, నేను కొత్త రోడ్డు కాదు ప్రయారిటీ, కొత్తది కాదు, ముందు ఉన్న గుంతలు కొనుక్కుంటున్నాను ఫస్ట్ ప్రయారిటీ. టౌన్ మొత్తం ఎక్కడ ఉండటానికి వీల్లేదు. దీనికి ఇంజనీరింగ్ విభాగంలో ఎక్కడ డిఈకి నాన్ కోఆపరేటివ్ ఉన్న కింద స్టాఫ్, పైన కమిషనర్ గారికి ఎవరికి నాన్ కోఆపరేటివ్ ఉన్నా 24 hours యాక్షన్ తీసుకుంటాను ఎవరినైనా సరే. మాకు చెడ్డ పేరు రాకూడదు, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, పట్టణంలో ప్రజలకి అసౌకర్యం ఉండటానికే వీల్లేదు. తెలుగుదేశం అంటేనే ఒక మంచి పేరు చిలకలూరుపేట టౌన్లో కానీ రాష్ట్రంలో కానీ. అటువంటిది మీ అవసరత్వం వల్ల మేమెందుకు చెడ్డ పేరు పోయాలి? ఇప్పుడు వాళ్ళు వచ్చారు బజార్ స్ట్రీట్ కావాలని, అది మేము చెప్తాం, డబ్బులు ఉన్నప్పుడు పెడతాము. వాళ్ళు అలాంటి తప్పులు జరగకూడదు. జెన్యున్గా ఇవ్వాల్సినవి కూడా కాలయాపన చేస్తే చెడ్డ పేరు వస్తుంది, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రెవెన్యూలో ఒక గూడెం మాలపాటి శ్రీనివాసరావు గాంధీపేట గూడెం లేదు, 2 లక్షలు వేశారండి. ఇటువంటివి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా ఇలాంటి పొరపాట్లు ఉంటే కరెక్ట్ చేయండి. 2 ట్యాపులు లేవు, బిల్ పోతుంది. ఎవరు ట్యాప్ మీద బిల్లు వేస్తున్నాడు? ఎవరు ట్యాప్స్ మీద ట్యాప్ లేకుండా బిల్లు వేస్తున్నాడు? ఎలా వేస్తారు? నేను మా సుగాలి కాలనీ పోతే ఏమయ్యా పేరేదే సురేష్, ఆ పేరు నీకు ఇచ్చాను, అది ఎవరు చూస్తున్నారు? ట్యాప్ లేకుండా బిల్లు ఎలా వేస్తారు? అటువంటి ఆఫీసర్ కానీ అటువంటి ఎంప్లాయ్ కానీ ఉంటే కఠినంగా చర్యలు తీసుకోవాలి కమిషనర్ గారు. ట్యాప్ లేకుండా బిల్లు వేయటం ఏంటి? అదేమన్నా అట్లాంటిది ఉంటే కరెక్షన్ చేయండి. ఇవన్నీ అల్టిమేట్ గా చెడ్డ పేరు మాకు వస్తాయి, ఇక్కడ ఉండేటువంటి పాలక వర్గానికి నాకు వస్తాయి. ఇలాంటి మనం ఎంకరేజ్ చేయకూడదు. ఆ విధంగా ఏంటంటే ఈరోజు కొంత స్తబ్దత ఉంది డిపార్ట్మెంట్ లో, స్తబ్దత వేడాలి. ఇంకా ఎవ్రీ మంత్ రివ్యూ పెడతాం, కౌన్సిలర్ని వచ్చిన వాళ్ళు పిలుస్తాం, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తారు, మా పార్టీకి సంబంధం లేని కాడ మా పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి కూడా మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పమంటారు. నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ మీటింగ్ పెడతాం. కదలిక రావాలి, స్తబ్దత వేడాలి, కోఆర్డినేషన్ ఉండాలి. కోఆర్డినేషన్ లేదని ఈరోజు పెట్టాను మీటింగ్. కమిషనర్ గారు చెప్పింది జరగకపోతే మాత్రం ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్తారు. పార్టీ పరంగా మీరు ఏ చర్యలు తీసుకున్నా రెవెన్యూలో కానీ ఎంక్రోచ్మెంట్ లో కానీ ట్యాప్ కలెక్షన్ అన్ఆథరైజ్డ్ డబ్బులు వసూళ్ళలో కానీ మా జోక్యం ఎక్కడ ఉండదు. మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాం కమిషనర్ గారు. మా వాళ్ళు ఎవరు ఫోన్ కూడా చేయరు కూటమి నుంచి, చేస్తే కూడా ఒప్పుకోం. ఎందుకంటే సిస్టంలో మనం పనిచేసేటప్పుడు ఎవరు పార్టీ జోక్యం ఉండడానికి వీల్లేదు. అట్లానే పురుషోత్తపట్నం అడ్రోడ్డు చర్చి మన ఇది కట్టింది ఆర్చి డబ్బులు గవర్నమెంట్ కదా, ఓకే అది చూసుకోండి. అయితే ఆ విధంగా ఏంటంటే డిపార్ట్మెంటు సచివాలయంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా
మీరు చేయాల్సినటువంటి పనులు కమిషనర్ గారు చెప్పేటువంటి మీ మీద అజమాయిషి కమిషనర్. రాష్ట్రం అంతా ఏమో నాకైతే తెలియదు, కానీ ఈ నియోజకవర్గం, ఈ చిలకలూరిపేట మున్సిపాలిటీలో మీ మీద ఏదైతే కమిషనర్ గారు మీకు డ్యూటీ చెప్తున్నారో ఆ డ్యూటీ చేయకపోతే నేను పవర్స్ ఇస్తున్నా. ఎక్కడ డిఫెక్ట్ ఉన్నా నాకు చెప్పండి. మీకు ఏ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలో వాళ్ళతోనే మారుతాను. ఓవరాల్ యూ కెన్ కంట్రోల్. ఏమైపోయిందంటే సచివాలయాలు ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అయిపోయారు, అజమాయిషీ లేకుండా పోయింది. అంతేనా? ఇక్కడ అట్లా కుదరదు. నేను కమిషనర్ కంట్రోల్ పెట్టమంటున్నాను. పని చేయాల్సిందే, డ్యూటీ చేయాల్సిందే. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా అర్హత ఉంది పెన్షన్ ఇవ్వాలి, అర్హత లేదు రిమూవ్ చేయండి. అర్హత ఉన్నటువంటి ఇవ్వకుండా అర్హత లేని వాళ్ళని ఇచ్చి అర్హత ఉన్న వాళ్ళని తిప్పుతూ ఉంటే కుదరదు. ఇటువంటి కొన్ని మనం చేయగలిగినటువంటి పనులు. నీళ్లు రావట్లేదు, సార్ట్అవుట్ చేయండి. బల్బ్ పెరగటం లేదు. ఏ సచివాలయం పరిధిలో బల్బ్ పెరగకపోయినా కౌన్సిలర్ వచ్చి మీకు చెప్తారు, బల్బ్ వేయించండి. మంచినీరు, డ్రైనేజ్, శానిటేషన్ మేము పెట్టాం కొంతమంది. ఎక్కడ శానిటేషన్ మేస్తులుగా పెట్టిన వాళ్ళు మీకు పని చేయకపోయినా చెప్పండి, కమిషనర్కి తీసేసి రీప్లేస్ చేస్తాం. మా కూటమి నుంచి ఎవరిలో పెట్టాము, తెలుగుదేశం నుంచి పెట్టాము, పని చేయమంటే కుదరదు. పని చేయాల్సిందే. ఎక్కడైనా శానిటరీ మేస్తులుగా పెట్టిన వాళ్ళు పని చేయకపోతే కమిషనర్ గారు మీరు రిమూవ్కి నాకు ఇమీడియట్ చెప్పండి. మేము పెట్టామని చెప్పి మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. శానిటేషన్ బాగుండాలి, మంచినీటి సరఫరా కరెక్ట్గా ఉండాలి, లైట్లు వెలగాలి, గుంతలు ఉండటానికి వీల్లేదు. ఇది మన ఫస్ట్ ప్రయారిటీ. అనాథరైజ్డ్ లేఅవుట్లు చిలకలూరిపేటలో ఉండటానికి వీల్లేదు. ఇవి ముఖ్యంగా చేయాల్సినటువంటి. ఇంకేమైనా ఉన్నాయా కమిషనర్? ఓకే. తర్వాత కౌన్సిలర్స్ అందరూ వాళ్ళ ఇష్యూస్ 1 by 1 మాట్లాడతారు. ప్రతి నెల రివ్యూస్ మీటింగ్ పెట్టుకుంటూ చిలకలూరిపేట అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి ప్రతిపాటి పుల్లారావు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా పురుషోత్తపట్నం 30-31 వార్డులు వంటి కొన్ని సమస్యలను గతంలో రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. పురుషోత్తపట్నం మెయిన్ డ్రైనేజ్ ఉన్నటువంటి వేణుగోపాలస్వామి గుడి కానించి పోలేరమ్మ ఓగూరు వాగు దాకా ఎండింగ్ పాయింట్ చెప్పడం జరిగింది. దానికి 5 లక్షల సాక్ష్యం చేశారు. కానీ ఇంతవరకు ఆ ఎండింగ్ పాయింట్కి మధ్యలో ఆపేసి లేపారు. అదేమంటే అక్కడ ఉన్న వాళ్ళు అర్థం చెప్పేసి మీ దృష్టికి, టీపీఎస్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, పుల్లారావు గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. అది త్వరగతిన ఆ మార్గం చూపిస్తే పురుషోత్తపట్నం పై నుంచి ప్రక్కపరాల నుంచి వాటర్ మొత్తం ఎండింగ్ పాయింట్ ఆ వాటర్ ఓగర్ వాగులకు వెళ్ళిపోతాయి. చాలా ప్రజల పట్ల ఇబ్బందులకి కూడా పరిష్కారంగా చూపించడం జరుగుతుంది. ఎందుకంటే నిన్న మా ముస్లిం సోదరులు ఒక మనిషి చనిపోతే పక్కన శ్మశాన వాటికలో 1 అడుగు లోతులో గుంత తీస్తే వాటర్ పైకి వచ్చేసింది. ఒక మనిషిని కార్యక్రమం చేయడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పురుషోత్తపట్నం ఉంది. గతంలో మంత్రిగా ఉండి చిలకలూరిపేటను సర్వనాశనం చేసి ఇక్కడ జరిగింది. సొంత ఊరికి చేసుకుని లేదు, చిలకలూరిపేట అభివృద్ధి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా ప్రతిపాటి పుల్లారావు గారు వస్తేనే గుంటలు పూర్చే అంత పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా గత ప్రభుత్వం పరిపాలన పాలకులు వేసి ఒకసారి ఆలోచన చేయాలి. ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అవినీతి మచ్చ లేకుండా ఈరోజు పుల్లారావు గారు చిలకలూరిపేటలో పరిపాలన కొనసాగిస్తుంటే మున్సిపల్ దాంట్లో కూడా నాకు కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, నేను ఒక్కడే చెప్పదలుచుకున్నాను. దయవుంచి ఇది నా మన్నవిగా భావించండి. చిలకలూరిపేటలో పారిశుద్ధ కార్మికులు ఈరోజు చిలకలూరిపేట పరిశుభ్రంగా ఉంచే కార్మికుల దగ్గర లంచాలు అడుగుతున్నారట ఈ మున్సిపల్ కార్యాలయంలో. ఎంత సిగ్గుచేటు ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ దగ్గర 4,000, 10,000 వాళ్ళ ఆనలు ఎత్తించాలంటే 50 లక్షల రూపాయలు అడుగుతున్నారని నా దృష్టికి వచ్చింది. నా కాడ కూడా వచ్చారు. కానీ నేను సభాముఖంగా ఇక్కడ చెప్తున్నాను, అటువంటి ఏదైనా ఉంటే తక్షణమే మానుకోండి. ప్రతిపాటి పుల్లారావు గారికి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేది కూడా ఏ ఒక్కటి కూడా ఇక్కడ మేము చూస్తా ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. చిలకలూరిపేట పారిశుద్ధ కార్మికులుగా డబ్బులు తీసుకున్నారంటే ఎంత దౌర్భాగ్యం, ఒకసారి ఆలోచన చేయండి. గవర్నమెంట్ మీకు శాలరీ ఇస్తుంది, అవి చాలకుండా చిలకలూరిపేట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఏం చేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి.
ఇది మాత్రం నేను సీరియస్గా చెబుతున్నాను. తర్వాత నేను పుల్లారావు గారి దృష్టికి పేర్లతో సహా నేను అవి ప్రూవ్ చేస్తాను. చిలకలూరిపేటలో నిజాయితీగా పనిచేయడానికి నిరంతరం ప్రత్తిపాటి పుల్లారావు గారు టైం కేటాయిస్తున్నారు. ఈరోజు ఏ కార్యక్రమం ఆయన దగ్గర చూసుకున్నారు. అటువంటి నాయకుడికి మచ్చ తెచ్చే ఏ కార్యక్రమం ఏ సందర్భంలో అయినా సరే మేము మాత్రం అడ్డుకుంటామని సభంగా తెలియజేసుకుంటాము. అదేవిధంగా పురుషోత్తపట్నంలో మేడం గారు మాకు 2 వార్డులు కలిపి 15 మంది శానిటరీ వర్కర్స్ ఉండేవారు సార్. ఇప్పుడు మేడం గారు వచ్చిన తర్వాత 10 మందికి మాకు ఇస్తున్నారు. 2 పెద్ద వార్డులు అవి. మాకు 15 మందిని వర్కర్స్ని వరుసగా నేను ఈ సభంగా అడుగుతున్నాను. అవి ఉంటేనే మేము అక్కడ వర్క్ చేయగలుగుతాము. అదేవిధంగా సార్ నా ఒక విన్నపము, ప్రతిరోజు మార్నింగ్ మీకు వీలున్నప్పుడు వారంలో 1 రోజు 2 రోజులు ఆకస్మిక తనిఖీలు చేపట్టండి సార్. ఇక్కడ చిలకలూరిపేట ఎంతమంది కార్మికులు పని చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది ఇంతవరకు కూడా తెలియదు. మెన్ పవర్ని పెడుతున్నారు చెప్పితే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు చెప్పితే కొంతమంది ఎక్కడ కూడా గ్రౌండ్ లేదు. మీరు కమిషనర్ గారు ఒక ఆకస్మిక తనిఖీలు ప్రతిరోజు వారంలో 1 రోజు 2 రోజులన్నా చెప్పకుండా ఏదో ఒక వార్డులోకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులు మీరు కానీ చూస్తే చిలకలూరిపేట ఇంకా అభివృద్ధి జరిగింది, కూటమి ప్రభుత్వానికి ఇంకా మంచి తోలుతుందని ఈ సభంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారికి, కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. 6 నెలలకు ముందర ఈ విధంగా ఈ మున్సిపాలిటీలో రివ్యూ మీటింగ్లు పెట్టి అభివృద్ధి చేయండి. ఆ రోజు ఉన్నటువంటి 19-24 మంది ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో ఒక్కరోజు కూడా ఈ మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. ఇప్పుడు చెబుతా ఉన్నారు అనధికారిక ట్యాప్లు. ఆ రోజు ఎవరైతే మున్సిపాలిటీలో సిబ్బందిగా ఉంటారో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంత పెడితే అంత డబ్బులు తీసుకొని మరి అక్రమ ట్యాప్లు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఈ అక్రమ ట్యాప్ల మీద మన సిబ్బంది కావచ్చు, ఎవరైనా కావచ్చు ఫోకస్ పెడతా ఉంటే కొంచెం బాగా ఉంటుంది. అది తీసేస్తే మన ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించి మరి ఎవరైతే 19-24 మధ్య శాసనసభ్యులు మంత్రులుగా ఉన్నవారు నర్సరాపేట రోడ్లో ఒక ఇంద్రభవనం లాంటి ఇల్లు ఒకటి నిర్మించి ఆ ఇంటికి చుట్టుపక్కల ఉన్నటువంటి పాత కాలంలో మొత్తం డిజైన్ మార్చి ఆ డిజైన్ మార్చి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, టౌన్ ప్లానింగ్లో కావచ్చు, అసలు ప్లాన్ ఉందా లేదా ఆ డిజైన్ ఆ కాలంలో మార్చడం వలన మరి మా సంఘ సుజాత మేము చాలాసార్లు ఇప్పుడు కూడా దాదాపు గత 3-4 మీటింగుల్లో కూడా మరి ఆ కాలంలో డిజైన్ మార్చడం వల్ల మరి కోటడిపాలెం కావచ్చు, ఆరాంధ్ర కాలనీ కావచ్చు, లక్ష్మీపురం కావచ్చు, జిడ్డు కాలనీ కావచ్చు, చిన్నపాటి వర్షాలకే అవన్నీ మునిగిపోతున్నాయి. ఈ కాలం డిజైన్ మార్చడం వల్ల ఈ ఫ్లో రావడం వల్ల మరి దాని మీద గత 2-3 అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల్లో మరి చూడడం జరిగింది. మరి అప్రోచ్ సెంటర్లో చాలా ఎంక్రోచ్మెంట్ ఉంది. మరి ఆ ఎంక్రోచ్మెంట్లు ఎందుకు వీయట్లేదో ఏందో మాకేం అర్థం కావట్లా. దయచేసి ఇప్పుడు ఎన్నో ఆశలతోటి మరి గవర్నమెంట్ వస్తే మేము మొత్తం సుఖంతో చూడవచ్చు, మంచి జరిగితే ఉద్దేశంతో ఎప్పుడు రానటువంటి మెజార్టీ టౌన్లో దాదాపు 17,000-18,000 మెజార్టీ తోటి మరి మన పుల్లారావు గారికి మెజార్టీ రావడం జరిగింది. మీరు అధికారులు తప్పు చేసినా, మా కౌన్సిలర్ తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా సరే పేరు వచ్చేది పుల్లారావు గారికి. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి దాని దృష్టిలో పెట్టి ఎక్కడైనా సరే జరిగింది మంచి చేస్తారని ఇమీడియట్గా అక్కడ మరి ఆ కాలం మరి అప్పుడు కూడా మేము వ్యతిరేకించాం, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. ఎవరు పట్టించుకున్న లేరు. మరి ఎందుకు నెలకొంటున్నారో ఏదో మాకు అర్థం కావట్లేదు. ఎక్కడన్నా దృష్టి పెట్టి అభివృద్ధి పనులు చేస్తారు. మీ చెప్తారు మాట్లాడాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చాకే రోడ్లపై గుంతలు పూడ్చే పనులు ప్రారంభమయ్యాయని, పట్టణంలో రోడ్లపై ఎక్కడా గుంతలు ఉండటానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్ల ప్రజల్లో తాము చులకన కాకూడదన్నారు. సమావేశానికి ముందు మాజీ మంత్రి పట్టణంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని అధికారులు, కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. కొన్ని చోట్ల పనులు నిదానంగా సాగుతుండడంపై అధికారులను అప్రమత్తం చేసి తగు సూచనలు చేశారు ప్రతిపాటి.
త్రాగునీరు, డ్రైనేజ్, వీధి దీపాల సమస్యల పరిష్కారం కాకుంటే వార్డుల్లో పరిస్థితులపై సభ్యులు తమకు తెలియజేయాలన్నారు. అక్రమ త్రాగునీటి కుళాయిల కనెక్షన్లను కూడా వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు ప్రతిపాటి. ప్రజలకు నిత్యావసరమైన సమస్యల పరిష్కారంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. పట్టణంలోని పార్కుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, పిల్లలు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చూడాలన్నారు. సచివాలయ సిబ్బంది కూడా మున్సిపల్ కమిషనర్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎవరిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని మాజీ మంత్రి స్పష్టం చేశారు. గత 5 ఏళ్లు అధికారం వెలుగబట్టిన వైసీపీ ప్రభుత్వం ప్రజల గురించి, వారి సమస్యలను గురించి, రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోకుండా అవినీతి, అక్రమార్జనపైనే దృష్టి పెట్టిందని పుల్లారావు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డి రహీం, టీపీఓ సుజాత, మున్సిపల్ సిబ్బంది మరియు జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు పఠాన్ సమద్ ఖాన్, మద్దుమాల రవి, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు. రేట్ అంతా బాగుంది. ఆ చేపల మార్కెట్ ఈ గుంత బాగలేకపోతే ఏమనుకుంటారు? ఏదని చెప్పండి. అంటే పబ్లిక్ ఎప్పుడు కూడా ఇలాంటి తెలుస్తున్నాయి. టౌన్ ఎంత బాగుంది. ఈ గుంత పెట్టుకుంటే ఎంత తెచ్చుకుంటారు? సైకిల్ ఎవడు పడతాడు మోటార్. చిలకలూరిపేట పట్టణంలోని షరాఫ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకొని స్వామివార్లకు 27 నక్షత్రాల 26 రకాల పూలతో నిర్వహిస్తున్న శ్రీ పుష్పయాగంలో మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ కమిటీ వారు, అర్చకులు ప్రత్తిపాటి పుల్లారావుని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నియోజకవర్గ ప్రజల మీద ఉండాలని, రావణాసురుడు లాంటి జగన్ పాలన పోయి రాముడు లాంటి చంద్రబాబు పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీకి ఇటీవల సర్జరీ జరిగిన నేపథ్యంలో ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పట్టణంలోని 14వ వార్డు రహమత్ నగర్లోని వారింటికి వెళ్లి రఫానీని పరామర్శించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. కళలను, కళాకారులను పోషించడం, అభివృద్ధి చేయడం సామాజిక బాధ్యత అని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కళాతోరణం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్లో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన కళాకారులను సత్కరించారు. తొలుత స్థానిక గాయని, గాయకుల బెల్లంకొండ భారతి, బూదాటి కోటయ్య, చెవుల వెంకటేశ్వర్లు, సునీల్ కుమార్ పాటలు పాడి వినిపించారు. చిన్నారుల నృత్యం పలువురిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కళాతోరణం అధ్యక్షులు మేకపోతుల వెంకటేశ్వర్లు, హరిదాసుల శ్రీనివాసరావుతో పాటు పలువురు పెద్దలు పాల్గొన్నారు. పాటలు
గెస్ట్ చీఫ్ గెస్ట్ అందరికీ వయసు పెరిగే కొద్దీ ఉత్సాహం పెరుగుతూ ఉంది వారిలో. ఆ విధంగా వారిద్దరూ కష్టపడి ఈ జనవరి 18 కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆ వయసులో ఈ కళల పట్ల ఆయనకు ఉన్నటువంటి మమకారం, ఈ యొక్క చిలకలూరుపేట కళా తోరణాన్ని ఏ విధంగా సంతోష పెట్టాలి, తెలుగు జాతి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజే ఎన్నో సంవత్సరం ఇది 20వ సంవత్సరం. ఇది 100 ఏళ్ళ సిద్ధం చేస్తాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మేడిపి వెంకట ప్రసాద్ ఆదివారం స్థానిక విశ్వ బ్రాహ్మణ సంఘాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అనేక విషయాలను చర్చించారు. సంఘం బలోపేతానికి సహకారాన్ని అందించనున్నట్టు ప్రసాద్ తెలిపారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండవల్లి చినహనుమయ్య, సంఘ అధ్యక్ష కార్యదర్శులు సిద్ధు హనుమంతరావు, ఆదిమూలం నాగమల్లేశ్వరరావు, ట్రెజరర్ బి వెంకటాచారి, ఉపాధ్యక్షులు నలుగురి చంద్రశేఖరాచారి, జాయింట్ సెక్రటరీ ద్వారకానాథ్, సనత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 563/73 రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మేడపల్లి వెంకటప్రసాద్. ఈరోజు నేను చిలకలూరుపేట వచ్చిన సందర్భంగా ఈరోజు ఇక్కడ చిలకలూరుపేట విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో మన రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉండవల్లి హనుమయ్య గారితో సంఘ విషయాలు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఇక్కడ చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పరంగా మన సంఘీయులు చేసేటువంటి కార్యక్రమాలను కూడా వారు వివరించడం జరిగింది. మరి చాలా చక్కగా వారు మరి ఇక్కడ తెలుగు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంక్షేమ సంఘం వారితోటి కలిసి మరి ఇక్కడ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రభుత్వ పరంగా మన సంఘీయులకు వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా తప్పనిసరిగా అందరికీ అందే విధంగా కృషి చేయాలని చెప్పి వారిని కోరటం జరిగింది. మరి ఇక్కడ రాష్ట్ర సంఘం బలోపేతం చేయాలని చెప్పి మరి అందరికీ కూడా సూచించడం జరిగింది. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.